అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఎల్లనూరు మండలం కేంద్రంలో రచ్చరచ్చ జరిగింది. న్యూ ఇయర్ వేడుకల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య గొడవ జరిగింది. పాత కక్షలతో కొట్టుకున్నారు ఇరు వర్గాలు. ఇక వైసీపీ మద్దతుదారు దాసరి కుటుంబం మరియు టీడీపీకి చెందిన దొడ్ల రామాంజనేయులు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక రాళ్లు, కర్రెలు, బీర్ బాటిళ్లతో దాడులు చేసుకున్నారు. ఇరు వర్గాల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక పగిలిన తలలు మరియు విరిగిన చేతులు, గాయపడిన వారిని కూడా స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇక ఎల్లనూరు మండలం కేంద్రంలో కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది. పరిస్థితులను అదుపు చేసే క్రమంలోనే డ్యూటీలో ఉన్న ఎస్ఐ రామాంజనేయులు రెడ్డికి స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. పద్దెన జరిగిన గడువు కారణము భోగాతి ప్రతాప్ రెడ్డి అతను అనుచరులతో స్టేషన్ దగ్గర నుంచి ర్యాలీగా వచ్చి మా ఇంటి మీద ధర్నా కూర్చొని అంటే మేము పోయి ఏమేమి అడిగిన దానికి అతను దుర్భాషణలు మాట్లాడడంతో పూర్తిగా ఆడ జరిగిన గలాటకు ఒకరు తోసుకోవడంలో అంత పూర్తి గలాట జరిగింది. దీనికి ప్రోత్సహించినది అంతా భోగాతి ప్రతాప్ రెడ్డి, వైసీపీ వాళ్ళు. రాత్రి కూడా కేక్ కట్ చేయని విషయంలో కూడా రాత్రి కూడా జరిగిన విషయంలో ఎస్ఐ కూడా చెప్పినాము. ఎస్ఐ వాళ్ళు కూడా స్పందించలేదు దాని గురించి. సిఐ సార్ కూడా ఉన్నాడు, వచ్చి చెప్పినా కూడా వాళ్ళు అన్నారు, వెళ్ళిపోతున్నారు. గొడవలు, పైపులు అన్నీ ఆల్రెడీ వాళ్ళ స్కెచ్తో ముందు వచ్చి సందులో ఉన్నారు. సందులోంచి రాళ్ళు దగ్గర పెట్టుకొని మా మీదికి విసరడం జరిగింది. మా వల్ల మాకు అందరికీ గాయాలు జరిగాయి. ఇది అంతా ప్రోత్సహించినది అంతా భోగాతి ప్రతాప్ రెడ్డి. మాకు 6 మందికి తెలియదు, 6 మందికి భోగాతి ప్రతాప్తో ప్రాణహాని ఉంది. మమ్మల్ని ఉద్దేశంగా లోపడుచుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నాడు. మా ఎదుగుదల ఓర్పు లేక మా అనదొక్కాలని ప్రయత్నిస్తున్నాడు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. చెప్పండి రసూల్, ఇది చూస్తే మరి అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో జరిగిన న్యూ ఇయర్ వేడుకలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త రాజకీయ రణరంగంగా మారాయనే చెప్పాలి. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింగనమల నియోజకవర్గంలోని ఎల్లనూరు మండల కేంద్రంలో పాత కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ప్రధానంగా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య నెలకొన్నటువంటి ఈ కక్షలు, రాళ్ల దాడులు, అదేవిధంగానే కట్టెలు అదేవిధంగా రాళ్లతో విసురుకొని పెద్ద ఎత్తున ఒక రకమైనటువంటి భయానక వాతావరణం అక్కడ ఏర్పడింది. దీంతో పలువురు గాయపడ్డారు. ప్రధానంగా ఎల్లనూరు నియోజకవర్గ కేంద్రంలోని తాడిపత్రి సింగనమల నియోజకవర్గంలోని ఎల్లనూరు మండల కేంద్రంలో అక్కడ భోగాతి ప్రతాప్ వైసీపీ నాయకుడు. అయితే అక్కడ చాలా సంవత్సరాలుగా దొడ్ల వర్గము అదేవిధంగానే దాసరి వర్గం వీళ్ళందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారైనప్పటికీ వారి మధ్య రాజకీయ విభేదాలు అయితే అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే నిన్న రాత్రి 2025 సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అక్కడ మండల కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు వారందరూ కూడా వివిధ రకాలుగా వాళ్ళు సంతోషం వ్యక్తం చేయడము, వివిధ రకాలుగా కార్యక్రమాలు చేసుకోవడము, కేక్ కట్ చేయడము, ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ దొడ్ల వర్గీయులకు అదేవిధంగానే దాసరి వర్గీయులకు మధ్య ఉన్నటువంటి విభేదాల నేపథ్యంలో అక్కడ పోలీసులు కూడా ముందుగా వారందరినీ హెచ్చరించారు. ఏదైనా కార్యక్రమాలు నిర్వహించుకుంటే ఘర్షణకు ఏ విధంగా తావు లేకుండా విడివిడిగా వారు కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి విధంగా కూడా పోలీసు వర్గాలు కూడా సూచనలు చేశాయి. అయితే ఆ క్రమంలో వారు వేడుకలు నిర్వహించుకున్నటువంటి సందర్భంలోనే అక్కడ దాసరి వర్గానికి అదేవిధంగానే దొడ్ల వర్గం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇరు వర్గాలు కూడా అక్కడ కేక్ కట్ చేసుకునేటువంటి సందర్భంలో ఒకరికొకరు వీళ్ళలు, కేకలు అదేవిధంగా వాహనాలు నడుపుకుంటూ ఈ విధంగా సంబరాలు చేసుకునేటువంటి క్రమంలో అక్కడ కొంత విభేదాలు పొడిచిపోయి ఇది రాళ్ల దాడులకు అదేవిధంగానే పెద్ద ఎత్తున ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునే స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే దాసరి వర్గానికి అక్కడ వైఎస్ఆర్సీపీ నేతగా బలమైన నాయకులుగా ఉన్నటువంటి ఇప్పుడు ఈ ఘర్షణ వెనక స్థానిక నాయకుల ప్రేరణ కూడా ఉందంటారా? చేస్తాములే ఖచ్చితంగా. ఎందుకంటే ఎల్లనూరు మండల కేంద్రం అనేటువంటిది అనేక సందర్భాల్లో అక్కడ అది ఒక ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతం. ఈ ప్రాంతంలో
ప్రధానంగా భోగాతి వర్గానికి సంబంధించినటువంటి వారు బలమైనటువంటి నాయకత్వంగా ఉంటున్నారు. వారు ప్రస్తుతం భోగాతి నారాయణ రెడ్డి అక్కడ బలమైనటువంటి నాయకుడు. ఆయన కుమారుడు కూడా ఇప్పుడు భోగాతి ప్రతాప్ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే అక్కడ రాజకీయ కక్షలు ఎప్పుడు కొనసాగుతానే ఉన్నటువంటి క్రమంలోనే నూతన సంవత్సరం వేడుకలు కూడా అక్కడ దీని ఈ కక్షలకు కారణమైంది. అయితే భోగాతి ప్రతాప్ అనేటువంటి వ్యక్తి దాసరి వర్గానికి మద్దతు పలికాడు. ఈ రోజు నిన్న రాత్రి ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ నేపథ్యంలోనే వారందరూ కూడా భోగాతి ప్రతాప్ మద్దతు పలుకుతూ ఎవరైతే ఆ దొడ్ల వారి ఉన్నారో, దొడ్ల వర్గం ఉందో వారి ఇంటి వద్దకు వెళ్ళి అక్కడ ఒకరికొకరు స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రతాప్ అక్కడ నుంచి స్టేషన్ దగ్గర నుంచి ర్యాలీగా వచ్చి దొడ్ల వర్గానికి సంబంధించినటువంటి వారి ఇంటి ముందర కూడా అక్కడ బైఠాయించి అక్కడ ఆందోళనకు దిగినటువంటి నేపథ్యము. ఈ నేపథ్యంలోనే వారు కూడా బయటికి రావడం, ఒకరికొకరు కవింపు చర్యలకు పాల్పడడం, రాళ్ల దాడులు చేసుకున్నారు. దీంతో ఇరు వర్గాలు కూడా ఒకరిపైన ఒకరు తీవ్రంగా రాళ్ల దాడులు చేసుకున్నారు. అయితే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎస్ఐ కూడా కొంత గాయపడినటువంటి పరిస్థితి. అయితే ఇరు వర్గాలు కూడా గాయపడినటువంటి వారి పరిస్థితి అయితే చాలా మందికి తలలు పగిలినటువంటి పరిస్థితి, కొంతమందికి కాళ్ళు చేతులు. వీళ్ళందరికీ కూడా ఏదైతే ఆ టీడీపీ వర్గంగా కొనసాగుతున్నటువంటి దొడ్ల వర్గం ఉన్నారో వాళ్ళని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే మరికొంతమందిని వైసీపీ వర్గాలుగా గాయపడినటువంటి వారిని అక్కడ పులివెందులకు తరలించినట్టు కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ నూతన సంవత్సర వేడుకలు పాత కక్షలకు మరింత ఆజ్యం పోసింది అనేటువంటి విధంగా కూడా చెప్పవచ్చు అమూల్య. మరి ఇప్పుడు ఇరు పార్టీల నేతల పైన కూడా ఇప్పుడు కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా అమూల్య, ఎందుకంటే చాలా సీరియస్ గా జరిగినటువంటి దాడులు, రాళ్ల దాడులు, అదేవిధంగానే రాళ్లు కట్టెలు చేతికి ఏది దొరికితే రాట్లు ఈ విధంగా ఒకరిపైన ఒకరు విసురుకొని ఇరు వర్గాలు గాయపడ్డారు చూసాం. ఖచ్చితంగా మనకు విజువల్స్ లో కూడా స్పష్టంగా కనిపించాయి. తల్లు పగిలినాయి, మొత్తం కూడా రక్తపు ముద్దైనటువంటి పరిస్థితి. కొంతమంది ఎలాంటి నేపథ్యం వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. ఇరు వర్గాలు కూడా ఎల్లనూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ఎల్లనూరు మండల కేంద్రం ఏదైతే ఉందో అక్కడ ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతం ఒకటి ఎప్పుడు నివురుగప్పిన నిప్పుల అక్కడ ఫ్యాక్షన్ ప్రభావం ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా ఇప్పటికే అక్కడ చేరుకున్నారు. ఉదయం నుంచినే అక్కడ ఒక రకమైనటువంటి కర్ఫ్యూ వాతావరణం కూడా కనిపిస్తోంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ రసూల్. ప్రస్తుతం చూసుకుంటే అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఎల్లనూరు మండలం కేంద్రంలో రచ్చరచ్చ జరుగుతోంది. న్యూ ఇయర్ వేడుకల్లో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య గొడవ జరిగింది. అయితే ఇప్పుడు పాత కక్షలతో కొట్టుకున్నారు ఇరు వర్గాలు. ఇక వైసీపీ మద్దతుదారు దాసరి కుటుంబం మరియు టీడీపీకి చెందిన దొడ్ల రామాంజనేయులు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాళ్లు, కర్రలు, బీర్ బాటిళ్లతో దాడులు చేసుకున్నారు. ఇక ఇరు వర్గాల్లో కూడా పరువురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. పగిలిన తలలు, విరిగిన చేతులు మరియు గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇక పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఎల్లనూరు మండలం కేంద్రంలో కర్ఫ్యూ వాతావరణం కూడా కొనసాగుతోంది. ఇక పరిస్థితులను అదుపు చేసే క్రమంలోనే డ్యూటీలో ఉన్న ఎస్ఐ రామాంజనేయులు రెడ్డికి స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగానే అక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. ఇక ఆ సెలబ్రేషన్స్ లో భాగంగానే ఇటు దాసరి వర్గానికి మరియు దొడ్ల వర్గానికి మధ్య ఒక ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక దీనిపైన ఇటు అక్కడున్న స్థానిక నాయకుల ఇందులో ప్రేరణ కూడా ఉందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే ఇరు పార్టీల నేతలపైన అయితే కఠిన చర్యలు కూడా ఉంటాయంటూ తెలుపుతూ ఉన్నారు. ఇక ప్రస్తుతం అయితే ఇదే నేపథ్యంలో ఎల్లనూరులో కర్ఫ్యూ వాతావరణం అయితే కొనసాగుతోంది. చేసిన తర్వాత